ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రాజోల్ నియోజకవర్గంలో ఈ వైఎస్ఆర్సీపీ 2 సార్లు గెలవలేదు, 3వసారి వచ్చింది. 3వసారైనా గెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. ఇక్కడ చాలా కష్టపడ్డటువంటి కార్యకర్తలు అందరూ ఉన్నారు, నాయకులు ఉన్నారు, చాలా కష్టానికి వచ్చారు. అలాగే గడప గడప చేశాం, అందరం కలిసే చేశాం. అన్ని కూడా ఇక్కడ ఏ కార్యక్రమం చెప్పినా ప్రభుత్వం ఆదేశించిన అన్ని కార్యక్రమాలు చేశాం. ఒకసారి ఆలోచన చేసి ఏది ఏమైనా ఈ రాజోలు గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అదే ఒక ఆలోచన. నాకే ఇవ్వాలని నేనేం చెప్పను, ఎవరికి ఇచ్చినా రాజోలు గెలిచే విధంగా మాత్రం ఎవరైతే గెలుస్తారో సర్వేలన్నీ చేయించుకుని ఎవరు గెలుస్తారో వారి టికెట్ ఇవ్వండి. అంతేగాని నేను నాకేమని కూడా నేను చెప్పను. మీ సర్వేలో ఇతను గెలుస్తాడు, ప్రజలు ఇతను అయితే ఓటు వేస్తారు అనుకుంటే అతనికే ఇవ్వండి. కానీ ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెడితే కొంత ఇబ్బంది అవుతుంది. ఆయన గెలిచినా మాకు అభ్యంతరం లేదు, కానీ గెలిచే సూచనలు కనిపించట్లేదు. గెలిచే సూచనలు కనిపించినటువంటి వ్యక్తిని పెట్టి మరలా 3వసారి కూడా మరి వేరే పార్టీకి ఎమ్మెల్యే వెళ్ళే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా 3వసారి 2 సార్లు చాలా బాధలు అనుభవించి ఉన్నారు. ఇప్పుడైనా ఆనందంగా ఈసారి గెలిపించాలన్నటువంటి కోరికతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసి ఆయన ఎమ్మెల్యేకి వెళ్ళమన్నారు, ఎంపీకి వెళ్ళమన్నారు. ఎంపీకి వెళ్ళమంటే సంతోషంగా వెళ్తాను, ఎమ్మెల్యేకి వెళ్ళమన్నా సంతోషంగా వెళ్తాను. ఒకవేళ లేదు నువ్వు దేనికి వెళ్ళొద్దన్నా ఆ పార్టీలోనే కొనసాగుతాను. నేనేమి ఆయన చెప్పినటువంటి ఆదేశాలని పాటిస్తూ ఈ పార్టీలో ఉంటాను, సేవ చేస్తాను. వెళ్ళమంటే దేనికి వెళ్ళమంటే దానికి వెళ్తాను, దేనికి వెళ్ళదు నువ్వు సేవ చేయమంటే కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరూ కూడా దీని గురించి వేరే ఆలోచన లేదు. పోరాటాలన్నీ చాలా కాలం చేసేసాం, చాలా కాలం పోరాటం చేశాను నా జీవితంలో. ఇక పోరాటం చేసే ఓపిక నాకు లేదు, ఆ పోరాటం చేసే ఉద్దేశం కూడా నాకు లేదు. ఇక్కడ నుంచి వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తారో ఆ ఆదేశాల మేరకు నడుచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దానికి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక్కటి, మీరు ముఖ్యమంత్రి అవ్వాలి, రాజోళ్ళు వైఎస్ఆర్సీపీ గెలవాలి, అది ఒక్కటి మాత్రం ఆలోచించమని చెప్పి తెలియజేస్తూ, మన లోకల్ టైగర్ మన అందరి గుండెల్లో నాంచుడుతో ఉంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి 2.5 సంవత్సరాలుగా గడప గడపకు తిరుగుతూ మరి రాజోల తాలూకాలో ప్రతి గడపని కూడా టచ్ చేసిన ఘనత రాపాక వరప్రసాదరావు గారిది. మరి మన కష్టంలో కష్టంగా, మన సంతోషంలో సంతోషంగా ఉంటూ మరి రాజోలు తాలూకాని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ఘనత రాపాక వరప్రసాదరావు గారిది. అలాంటి రాపాక వరప్రసాదరావు గారు మరి ఎమ్మెల్యే అయ్యి తద్వారా మినిస్టర్ అయితే మన భావాలు మరి గత 3 సంవత్సరాలుగా ప్రతి గ్రామంలో కూడా వెళ్ళబుచ్చుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాపాక వరప్రసాదరావు గారిని మరి పార్లమెంట్కి పంపిస్తానంటే మరి మనం ఇక్కడే అసెంబ్లీ స్థానంలోనే ఆయన ఉంచాలని మనందరం కూడా మరి పట్టుబడుతున్నాం. ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు వినే వరకు కూడా మనం అందరం ఆయనకి తెలియజేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరి రాపాక గారి నాయకత్వంలో మనం అందరం కూడా ఒకే మాట మీద ఉండి ఆయన నాయకత్వంలో పయనించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాజోల తాలూకాని రాపాక గారికి కేటాయించాలని మీ అందరినీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించేలాగా మీరందరూ మరి స్లోగన్ ఇవ్వాలి. మన నాయకత్వం ఇన్నాళ్ళు కష్టపడ్డాం, ఈయన కష్టాల్లో మనందరం ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆయనతో గడపతో తిరిగారు. ఇక్కడికి వచ్చిన వాటి సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, సొసైటీ అధ్యక్షులు కానివ్వండి, మరి మహిళా సోదరిమణులు జడ్పీటీసీ శైలజమ్మ గారు, అన్నపూర్ణమ్మ గారు, మరి ఇంకా ఎంపీటీసీలు ఉన్నారు రేవు జ్యోతమ్మ గారు, ఇలాగే మహిళా మనులు అందరూ కూడా మరి రాపాక వరప్రసాద్ గారి నాయకత్వంలో మరి మనం ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మనం అందరం కూడా రాపాక వరప్రసాద్ గారి నాయకత్వాన్ని మనం గౌరవిస్తూ ఆయన అడుగులో అడుగై మరి ఆయన్ని గెలిచే వరకు రాత్రి పగలు కష్టపడి పని చేయాలి. మీరందరినీ మనం ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయ్యాము, చాలా కష్టపడి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మన అందరం కూడా వైసీపీ జెండా ఇక్కడ ఎగరవేయాలన్న ఉద్దేశంతో ఎంతో కష్టపడుతూ ఈ పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నాము. పార్టీకి మనం చేస్తున్నాము అంటే ఎవరైనా సరే కష్టపడ్డ వాళ్ళకి మాత్రమే ఇక్కడ సీట్ ఇవ్వాలి.
ఒక మేనిఫెస్టోని ఒక బైబిల్ గా, ఒక ఖురాన్ గా, ఒక భగవద్గీతగా భావించి ఎన్నో మేనిఫెస్టోల్ని మనకి ప్రకటించిన తర్వాత ఆ మేనిఫెస్టోని కూడా అంత చక్కగానే ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందే విధంగా తయారు చేస్తూ ఉన్నారు. అలాగే అందింది కూడా మనందరికి. ఈ సంక్షేమ పథకాలన్నీ మనం అందిన తర్వాత కూడా కొంతమంది కొన్ని రకాలుగా విష ప్రచారం చేసినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా మన వైపే ఉన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు. మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పరిపాలిస్తూ ఆయన సీఎం చేసే వరకు కూడా మనం అందరం కృషి చేయాలని కోరుతున్నాను. రాజోలు శాసనసభ్యులుగా మరొక్కసారి రాపాక వరప్రసాద్ గారిని చూడాలనే ఆకాంక్ష. ఈ ఆకాంక్షని ఖచ్చితంగా మీ అందరి అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని అధిష్టానం కూడా మరొక్కసారి పరిశీలన చేసే ఆలోచనలో ఉంది. కాబట్టి మన యొక్క పార్టీ ముఖ్యం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం. ఇక్కడ మరొక్కసారి శాసనసభ్యులుగా రాపాక వరప్రసాద్ గారిని చేసుకోవడం ముఖ్యం. మీరంతా కూడా చాలా సామరస్యంగా పార్టీకి ఏ ఇబ్బంది లేకుండా మన అభిప్రాయాన్ని అధిష్టానానికి తెలిసే విధంగా మన కార్యక్రమాలు ఉండాలి. కాబట్టి సోదరులారా, ఇప్పటి వరకు మనందరి యొక్క సహకారంతో శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి రాపాక వరప్రసాద్ గారికి మరొక్కసారి మనందరి యొక్క అండదండలతో మంత్రిని చేసుకునేంత వరకు కూడా మీ సహకారాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఆవిర్భవించకపోతే ఈ రోజు నిరుపేదలుగా ఉన్నటువంటి కుటుంబాలు, మరి అక్షరాస్యతకు దూరంగా ఉన్నటువంటి కుటుంబాలు కానీ, అదేవిధంగా విదేశాల్లో చదువుకున్నాలని ఆలోచన చేసే విద్యార్థులు కానీ ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించకపోతే నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.